దేశాభివృద్ధి కోసం మోదీ సర్కార్ కృషి చేస్తుందన్నారు రాష్ట్ర బీజేపీ లీడర్స్. అన్ని రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా డీలిమిటేషన్, నారీ శక్తి కోసం మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తుంటే కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతుందని మండిపడ్డారు. ప్రతి అంశాన్ని కాంగ్రెస్ నేతలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే నష్టమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు కమలం పార్టీ నేతలు. కేంద్రంలో మోదీ సర్కార్ దేశ రక్షణ, భద్రత కోసం కృషి చేస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. నిర్మల్ జిల్లా కేంద్రంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ చీఫ్. 2028లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏదైతే వాజ్పేయి ఆలోచన ఉంటే దేశం కోసం ఆలోచించారు, అధికారం కోసం ఆలోచించండి. దాని తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది ప్రభుత్వంలో. మనం ఓడిపోయినాం, 2 సీట్లు మనకు వచ్చినాయి, బాధపడలే. ఆ రోజు చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి త్యాగము ఈ రోజు నరేంద్ర మోదీ గారు 3వ అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం బీజేపీకి మున్సిపల్ చైర్మన్ పీఠాలు దక్కకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయని ఆరోపించారు రామచంద్రారావు. రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీకి తావు లేదని చెప్పారు. తమ పార్టీలో అంతర్గత విభేదాలు లేవని చెప్పారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బీజేపీ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు రామచంద్రారావు. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. నాకు పూర్తి నమ్మకం ఉన్నది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కలిసి ఇదే జిల్లాలో బీజేపీని గెలవకుండా చేశారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఎలాంటి అన్యాయం చేయట్లేదని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్ నాయకులు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మహిళా బిల్లుతో మహిళలకు 33% రిజర్వేషన్లు చేకూరుతాయన్నారు కేంద్ర మంత్రి. ఏ రకంగా కూడా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఈరోజు మేము ఈ యొక్క చట్టసభకు సంబంధించినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తాం. రిజర్వేషన్ చేయాలంటే డీలిమిటేషన్ చేయకుండా మహిళల రిజర్వేషన్ కల్పించడానికి వీలు. దేశంలో గనుల కేటాయింపుల్లో పారదర్శకత తీసుకొచ్చామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో మైనింగ్ లో సిఫారసులు ఉండేవన్నారు, కానీ ఇప్పుడు సామర్థ్యం ఉన్నోళ్లకే పనులు ఇస్తామన్నారు. మినరల్ సెక్టార్ తో రెవెన్యూ కాదు, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యమన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో 7వ విడత క్రిటికల్ స్ట్రాటజిక్ మినరల్ బ్లాక్స్ వేలంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. మైనింగ్ సెక్టార్ में पिछले 1 साल में रिकॉर्ड 225 माइनिंग ब्लॉक्स का एक्शन आज भारत में हुआ है. प्रधानमंत्री जी के नेतृत्व में भारत सरकार मैक्सिमम गवर्नेंस, मिनिमम गवर्नमेंट के प्रिंसिपल पर होल ऑफ गवर्नमेंट अप्रोच से हम आगे बढ़ रहे हैं. డీలిమిటేషన్తో దక్షిణాదికి వచ్చే సమస్య ఏంటని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మీరు చెప్పిన ప్రాతిపదిక ప్రకారం అత్యధిక ఆదాయం ఇస్తున్న హైదరాబాద్కు మాత్రమే అత్యధిక సీట్లు, ఓట్లు ఇవ్వాలని ప్రశ్నించారు సంజయ్. ఎన్నికలు ఒకటేసారి జరగబోతున్నాయి. ఇలా పదవి పోతుందని చెప్పి ఒక టెన్షన్, ఒక భయం, అధికార దాహం మీలో ఉన్న విషయాన్ని ఇలా ప్రజలు గమనిస్తున్నారు. దేశంలో ఏ వ్యక్తికి, ఏ నాయకునికి లేనటువంటి ఒక భయం, ఒక టెన్షన్ మీ లోపల ఉందంటే ముఖ్యమంత్రి కుర్చీ మీద మీకున్నటువంటి గ్రేట్ రేవంత్ రెడ్డి గారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ లక్ష్మణ్. మహిళా రిజర్వేషన్ కు డీలిమిటేషన్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఏనాడు కూడా మహిళలు చట్టసభల్లో అడుగు పెట్టాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు లక్ష్మణ్. అంబేద్కర్ వారోత్సవాల సందర్భంగా బషీర్బాగ్ జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహించారు బీజేపీ కార్యకర్తలు. 543లో 130 సీట్లు అంటే దక్షిణాది రాష్ట్ర 24%. అదే శాతాన్ని వాళ్ళ మళ్ళీ 816లో 195 సీట్లు వచ్చినట్టయితే దక్షిణాది రాష్ట్రం ఒక్క సీటు కూడా తగ్గకుండా 24%కే మన యొక్క వాటాను కొనసాం. డీలిమిటేషన్ పై కావాలనే కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు బీజేపీ నేతలు. దేశానికి మంచి చేయాలని మోదీ చూస్తుంటే విడదీయాలని రాహుల్ చూస్తున్నారని ఆరోపించారు.